గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 11,000 పోస్టులతో డిఎస్సి. మనకు ఈ న్యూస్ ఒక గత వారం నుండి ఇదే న్యూస్ వస్తూ ఉన్నది. లోక్సభ ఎన్నికల లోపే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. పదోన్నతుల తర్వాతే మొత్తం ఖాళీల భర్తీ. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రమోషన్స్కి ఈ యొక్క భర్తీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత భర్తీ చేస్తుంటే పోస్టులన్నీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ వీరు వేసేటి 11,000 పోస్టులు కాబట్టి సో వీటికి ప్రమోషన్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అనుమతి లభిస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆర్థిక శాఖ ప్రభుత్వం ఒకేసారి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా మనకు నోటిఫికేషన్స్ కూడా అదే రోజు లేదా నెక్స్ట్ డే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఖాళీలన్నీ భర్తీ చేసేవి అని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో డిఈఓలు, డిప్యూటీ డిఓలు సహా మొత్తం టీచర్ పోస్టులు కలిపి 21,000 వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా 1974 హెచ్ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి అయితే ఉంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 7,200 వరకు ఖాళీగా ఉండగా వాటిలో 70% ప్రమోషన్ల ద్వారా, మిగిలిన 30% నేరుగా భర్తీ చేయాల్సి ఉంది. అయితే పదోన్నతుల ప్రక్రియ కోర్టు చిక్కులో ఉన్నాయి కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డిఎస్సి పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్, ఉపాధ్యాయ పోస్టులు 6,775 ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పండిట్ పీటీ పోస్టులు దాదాపుగా 800 వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం 11,000కు పైగా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 7,200 వరకు ఖాళీలు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. దాంట్లో 70% ప్రమోషన్ ఇస్తే మిగిలిన 30% అయితే ఈ యొక్క డిఎస్సిలో భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గత నోటిఫికేషన్తో పోల్చుకున్నప్పుడు సబ్జెక్టుల వారీగా కొన్ని పోస్టులు పెరిగే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాలలో పెరిగే అవకాశం అయితే ఉంది, కొన్ని జిల్లాలలో అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ప్రమోషన్కి మీ యొక్క డిఎస్సికి ఎలాంటి లింక్ అయితే ఉండదు. ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాత మీ ప్రమోషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, తర్వాత మీ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ ఏర్పడినటువంటి ఖాళీలని నెక్స్ట్ తర్వాత వేస్తారా లేదని తర్వాత చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ మనకు ఉపాధ్యాయుల ప్రమోషన్లకు టెట్ నిర్వహిస్తాం. 4 వారాలు వాయిదా వేసిన కోర్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే పేపర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కాబట్టి ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము టెట్ నిర్వహించే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు టెట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ టీచర్స్ గురించి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షను నిర్వహించిన అనంతరమే పదోన్నతులను చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. శుక్రవారం టెట్కి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ అయితే వాదనలు వినిపిస్తూ తమ కోర్టు ఆర్డర్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఎన్సిటీ గైడెన్స్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం టెట్ తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపిస్తూ టెట్ అర్హత కలిగిన ఎడ్జిటి మరియు తత్సమాన ఉపాధ్యాయులు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో సబ్జెక్టుల వారికి సరిపడా ఉపాధ్యాయులు లేరని, తద్వారా ప్రస్తుతం మనం టెట్ నిర్వహించి ఆ తర్వాతనే ప్రమోషన్స్ చేపడతామని హైకోర్టుకు తెలియజేశారు. హైకోర్టు 4 వారాల వాయిదా వేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయిపోతే మీకు మీ నోటిఫికేషన్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలతోటి వేస్తే డిఎస్సి అనేది దాదాపుగా ఒక 15,000, 16,000, 17,000 దాకా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీస్ని నోటిఫికేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఈ యొక్క ప్రమోషన్కి ఎలాంటి లింక్ ఉండదు. మీరు దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరలో కోర్టు తీర్పు అమలు చేసే యోచనలో సర్కారు. కొలిక్కి వచ్చిన కసరత్తు, ఫలించనున్న 15 ఏళ్ల నిరీక్షణ. అప్పట్లో బీఈడి, డిఈడి వారికి సంబంధించిన కేసు ఉంది. ఇది ట్రిబ్యునల్ తీర్పుతో 2008 డిసెంబర్ 6 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 35,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది అప్పట్లో.
హెచ్జిటి పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, వీటికి బీఈడీ, డిఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొంది. అయితే సుమారు 50 రోజుల తర్వాత హెచ్జిటి పోస్టుల 30% డిఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009లో జనవరి 29 జీవో 28 తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సైతం కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న జీవో 27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 2009 జూన్ 27న కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. డిఈడీ అభ్యర్థులు పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించగా జూన్ 28 కౌన్సిలింగ్పై స్టే ఇచ్చింది. జీవో 28 ప్రకారం 30% కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆ తర్వాత 30% రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ జాబితా విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మెరిట్ సాధించిన ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడీ అభ్యర్థులు కలలు కుప్పకూలాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది ఉన్నారు. అయితే దీంతో ఈ కోర్టు కేసులు వీటితో ఆ మెరిట్ ఉన్న అభ్యర్థులకు 1200 మందికి జాబ్స్ రాలే. ఆ 1200 మందికి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు చెప్పడం ద్వారా ఆ యొక్క ఆలోచనలో సర్కార్ అయితే ఉంది. వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే 1200 మెంబర్స్కి అయితే జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోస్టుల భర్తీ తర్వాతనే మార్కుల జాబితా అయితే మన గురుకుల వాళ్ళైతే రిలీజ్ చేస్తారట. పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సెలెక్ట్ అయిన వారి యొక్క రిజల్ట్ అప్పుడు ఇస్తారంట. అప్పటి వరకు ఇవ్వరట. వైద్య కాలేజీలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ 1100 అధ్యాపక పోస్టుల భర్తీకి నేడో రేపో సర్కార్ గ్రీన్ సిగ్నల్, ఆ వెంటనే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. మనకు మెడికల్ కాలేజీలలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కోసం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది. అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్. మార్చి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద 2024-25 ఏడాదికి గాను అగ్నివీర్ ఫైర్మెన్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 13 నుంచి ప్రారంభమైందని, మార్చి 22 వరకు చివరి తేదీ అయితే ఉంది. పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో ఫిజికల్, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా అభ్యర్థులు ఉంటే పురుష అభ్యర్థులు ఈ అగ్నివీరికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి చివరి నాటికి అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1 యొక్క షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ నిన్నటి నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి 4 గంటల ముందు వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును. మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏమో మే లేదా జూన్లో ఉండే అవకాశం ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ ఏమో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మార్చి 13 తర్వాత లోక్సభ షెడ్యూల్. 543 స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఎన్నికల కోడ్ అనేది మార్చి 13 తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏపీకి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఏపీ టెట్ 2024 అభ్యర్థులను ఫీజును రీఫండ్ చేస్తామని ఏపీ విద్యాశాఖ చెప్పింది. అక్కడ బీఈడ్ వాళ్ళకి హెచ్జిటి పేపర్ 1 ఛాన్స్ ఇవ్వడం ద్వారా హైకోర్టు స్టే విధించింది. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్జిటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ నంబర్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలు ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపింది. కాబట్టి బీఎడ్ వారు పేపర్ 1కి నాట్ ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పునే ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి పేపర్ 2కి ఎవరైతే బీఈడి చేసి ఉన్నారో వాళ్ళు మీ యొక్క సబ్జెక్ట్ పేపర్ 2నే ప్రిపేర్ అవ్వండి. మిగతా పేపర్ 1 ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా, ఆ ఆలోచనలోకి వెళ్ళి బయటికి రండి. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏమన్నా సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ ఎప్పుడన్నా చేంజ్ అయితే తప్ప అప్పటి వరకు మీకైతే పేపర్ 1కి హెచ్జిటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరైతే మీ యొక్క సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకొని మీ యొక్క సబ్జెక్ట్లో జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.